హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ భవానీ హ్యాపీ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. సో ముందుగా అందరికీ కూడా హ్యాపీ దీపావళి అండి, బిలేటెడ్గా కూడా. సో నిన్న అందరూ కూడా దీపావళి హ్యాపీగా సేఫ్గా జరుపుకున్నారని అనుకుంటున్నాను అనమాట. సో అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓ మా దీపావళి అయితే మేము చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట, మా స్వీట్ స్మాల్ ఫ్యామిలీ. సో ఇది చూసారు కదండి, చక్కగా దీపావళి అంటే మందులు కొనుక్కోవడానికి వెళ్ళామన్నమాట, నలుగురం కూడా ఫ్యామిలీ. సో దేనికైనా నలుగురం ఫ్యామిలీ అయితే హ్యాపీగా వెళ్తామండి, దేనికైనా సరే. సో ఇట్లా షాప్లో కొద్దిగా ఏదో అట్లా ఒక 10 సెకండ్స్ తీశారు అంతే వీడియో. సో మా పిల్లలు చూసారా, షాప్లో గన్నలు పెట్టేశారు నిజంగా, అంటే మామూలు బొమ్మ గన్నలు అనమాట. సో దారిలో ఇంక అట్లా కొంచెం మిరపకాయ బజ్జీలు తిని, అంటే వెదర్ చల్లగా ఉంది, దీపావళి రోజున వాన వచ్చింది కదండి. సో మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు, కానీ మాకైతే చాలా వాన అనమాట. సో మా హస్బెండ్ చూసారా, పిల్లలకి ఎలా కాల్చాలి ఏంటి అని చెప్తున్నారనమాట. సో ఆ గన్ను 30 రూపాయలు, కానీ అందులో ఉన్న బుల్లెట్లకి ఉంటాయి అనమాట. సో ఇక్కడైతే నేను ప్రమిదలు అయితే చక్కగా కడిగేసి లాస్ట్ ఇయర్వి నానబెట్టేసుకుని తుడిచేసి ఎండలో పెట్టాను. నేనైతే ఇంకా దీపావళి రోజు మేమైతే నాన్ వెజ్ తినమండి. సో రైస్ వండి టమాటా చిక్కుడుకాయ కర్రీ వండాను, అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి అయితే చేశాను అనమాట. సో ఈవినింగ్ లక్ష్మీదేవి పూజకైతే నేను సేమియా అయితే ప్రిపేర్ చేశానండి. సో పిల్లల నోట్లో కూడా డ్యూటీలు కొట్టిన తర్వాత పిల్లల నోట్లో కూడా చక్కగా తీపి అనేది పెట్టాలి కదా. సో మీలో ఎంతమంది ఈ డ్యూటీలు అనేవి కొడతారు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. సో మేమైతే కొడతామన్నమాట. సో నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము కొట్టేవాళ్ళం, ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఆ ఆచారం అయితే ఉంది. సో మా పిల్లలతో కూడా మేము డ్యూటీలు అయితే కొట్టిస్తాము. సో చూసారు కదండి, ఇక్కడైతే నేను మందార ఆకుల్లో చిన్ని ఆవు పేడతో అయితే చిన్న ఉండలు చేసి పెట్టాను. సో వాటి మీద ప్రమిదలు అయితే పెడతానమాట నేను. సో మీరు కూడా అంతేనా? ఇలాగా ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం కదండి, చక్కగా మాకైతే పక్కనే ఆవులు అయితే ఉంటాయన్నమాట. సో నేను ఆయిల్ అయితే ఈ ఆయిల్ యూస్ చేస్తానండి. సో దీపారాజనకైనా దేనికైనా సరే. సో కొత్త ప్రమిదలు కూడా రెడీగా పెట్టుకున్నాను. సో ఇంకా ఈవినింగ్ అయిపోయింది. సో అమ్మవారికి అయితే చక్కగా ముందు ఆచమానం చేసేసుకుని నేను అమ్మవారి పిల్లలిద్దరినైతే పక్కనే కూర్చోబెట్టుకుని, సో స్టెప్స్ మీద కదండి తూర్పు వైపు అయితే చేసుకోవాలి. సో మాకు పడమర వైపు సింహద్వారాలు ఉంటాయి. సో తూర్పు వైపు అయితే ఇలా కిచెన్ ఉంటుందన్నమాట. సో అందుకే ఈ స్టెప్స్ మీదే నేను ఒక న్యూస్ పేపర్ అయితే వేసుకుని ఇట్లా అమ్మవారిని అయితే పెట్టుకుని పూజ అయితే చేసుకుంటున్నానండి. సో లాస్ట్ ఇయర్ కూడా నేను ఇలాగే చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా చెప్పిన మాటే, ఒకవేళ కింద పెట్టకూడదని మీరు అనుకుంటే కనుక న్యూస్ పేపర్ అయితే వేశానండి. సో నేనైతే నేల మీదే కూర్చుని చేస్తున్నాను కదా, అంటే ఏ పేపర్ గట్ట వేసుకోకుండా కూర్చుని చేస్తున్నాను కాబట్టి. చూసారు కదండి, మొత్తం దీపారాజన ఇవన్నీ కూడా చేసేసుకుని చక్కగా ఫస్ట్ అయితే మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టేస్తున్నానండి. దీపారాజనలు ఇవన్నీ కూడా నేను మామూలుగానే చేసేసుకుని తర్వాత అయితే వీడియో తీయించుకుంటున్నాను అనమాట. సో దండం పెట్టుకుని మనస్ఫూర్తిగా పెట్టుకోవాలి కాబట్టి ఇక్కడైతే అగరత్తులు కూడా వెలిగించేస్తున్నాను. సో అమ్మవారికి అన్నీ కూడా లైన్గా అన్నీ రెడీగా చేసేసుకున్నాను ఫస్ట్ అయితే. పిల్లలు కూడా నా పక్కనే చక్కగా కూర్చుని అయితే పూజ అయితే చేస్తున్నారండి. చక్కగా నమస్కారం అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే వీడియో లాంగ్ ఎక్కువైపోతుంది అనేసి నేనైతే హారతి ఇచ్చేటప్పుడు సో ఇవన్నీ కూడా నేను తీయలేదన్నమాట వీడియో. మామూలుగానే గణపతికి చూసారు కదండి, చిన్ని క్యూట్ గణపతిని అయితే నేను చేసుకున్నాను అనమాట. సో మామూలుగానే హారతి ఇచ్చేటప్పుడు గట్రా వాళ్ళు భలే తీసుకున్నారు, 2 చేతులతో హారతి క్యూట్గా. చిన్న చేతులు కదండి పిల్లలకి, చాలా బాగా నాకు భలే అనిపించింది అనమాట. సో ఇక్కడైతే మా పిల్లలైతే మా వాడైతే బట్టలు వేసుకున్నాను గోలా గుచ్చిపోతాయి అని. సో అలా కాదు నాన్న, మనం చక్కగా డ్యూటీలు అవి కొట్టేసిన తర్వాత ఇప్పేసి కాటన్ బట్టలు అయితే వేసుకుంది, కానీ నువ్వు ఈ బట్టలు ఉంచును అని చెప్తే అప్పుడు ఒప్పుకుని వేసుకున్నాడు వీడు. సో ఎక్కడైనా లోగా అనిపిస్తే వాయిస్ సారీ అండి, ఏంటో క్లైమేట్ కూడా కొంచెం రైనీగా ఉంది. ఏంటంటే ఊరొస్తుందనమాట, గాలి కట్ట వేస్తుంది మాకు ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంలో. సో చూసారు కదండి, సో నా దగ్గర వెండి లక్ష్మీదేవి అయితే ఉందని మీ అందరికీ తెలుసు, నేను నా వెండి కలెక్షన్లో అయితే పెట్టాను కదా. సో ఆవిడని కూడా చక్కగా అక్కడైతే పెట్టుకుని ఆవిడకి కూడా పూజ అయితే నేను చేసుకున్నాను అనమాట. సో చూసారు కదండి, మా పిల్లలు కూడా ఎలా హారతులు అవి తీసుకుంటున్నారో, అగరబత్తి వెలిగించిన తీసుకుంటున్నారు, హారతి కర్పూరం వెలిగించిన తీసుకుంటున్నారు అనమాట. సో ఈ దీపావళి నుంచి మీ జీవితాలు అందరి జీవితాల్లో కూడా సుఖ సంతోషాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఏమైనా బాధలు అవి కూడా ఉన్నా చక్కగా వదిలిపోయి మీకు మీ మనసుకి మనశ్శాంతిగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో ఇక్కడైతే మేము సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నామండి, మా హస్బెండ్ నేను పిల్లలతో అయితే డ్యూటీలు అయితే కొట్టిస్తున్నాము. సో తీసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి సెల్ఫీ వీడియో అయితే తీసుకుంటున్నాము. సో
ఇక్కడ ఎందుకు డివిటీలు కొట్టించాలంటారు? నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. నాకైతే రీజన్ తెలుసు. మీరు కూడా ఎవరికి రీజన్ తెలుసో చెప్తారనేసి నేనైతే ఆశిస్తున్నాను కామెంట్ చేస్తారని. సో, ఎవరికైనా తెలీదు అంటే గనక నన్ను ఖచ్చితంగా అడగండి. వీడియో అయితే చేస్తాను. లేతే మీకు కామెంట్‌లో అయితే ఆన్సర్ చేస్తాననమాట. సో, ఇక్కడ చూసారు కదండీ చక్కగా డివిటీలు ఇవన్నీ కూడా కొట్టిచ్చేసిన. గోంగూర కాళ్ళకైతే పెట్టేసైతే డివిటీలైతే కొట్టించాలండి. గోంగూర కాళ్ళు మర్చిపోకండి. సో, ఒకవేళ ఎవరికైనా అవైలబుల్ ఉండవు సిటీస్‌లో గట్టా ఉన్నామంటే గనక మార్కెట్‌లో ఈజీగానే గోంగూర దొరుకుతుంది కదండీ! సో, ఆ గోంగూరని చక్కగా లీవ్స్ అవి చక్కగా కోసేసుకొని కాళ్ళకే మనం నూనెలో నానబెట్టుకున్న ఈ కాటన్ క్లాత్ ఉంటుంది కదండీ! అది చక్కగా వేసేసి నూనంతా పిండేసి శుభ్రంగా అప్పుడైతే వెలిగించుకోవాలి. నూనెతో వెలిగిస్తే గనక వెలగదండి త్వరగా. సో, ఇక్కడైతే మా పిల్లలకైతే సేమియా అయితే తినిపిచ్చేస్తున్నాను స్వీటు. సో, ఇదంతా కూడా లక్ష్మీదేవి పూజ అయిపోయింది. పిల్లలతో డ్యూటీలు ఇవన్నీ కొట్టిచ్చేసాను. ఇప్పుడైతే చక్కగా దీపాలు ఇవన్నీ కూడా నేను అరేంజ్ చేసేస్తున్నాను. సో, తూర్పు వైపు అయితే ఒక 3 దీపాలైతే పెట్టుకొని మిగతావైతే వీధి గోడల మీద అయితే పెట్టేసాననమాట. సో సో, మీ క్రాకర్స్‌కి ఇంతకి ఎంతెంత మనీ స్పెండ్ చేశారో చెప్పండి. మాకైతే చిన్న ఫ్యామిలీ, చిన్న పిల్లలు కాబట్టి మాకు కొంచెం తక్కువ కాస్ట్‌లోనే అయిపోయినాయనమాట. సో, చిన్న చిన్న పిల్లలు కదండీ మా పిల్లలు. వాళ్ళకి ఎక్కువ పెద్ద పెద్దవైతే మేమేమి క్రాకర్స్ అయితే కొనలేదు. సో, వాళ్ళు పెద్దయ్యాక చక్కగా వాళ్ళకి పేల్చే స్టేజ్ అంటే క్రాకర్స్ కాల్చే స్టేజ్ వచ్చాక అప్పుడైతే వాళ్ళకి చక్కగా వాళ్ళకి కావాల్సినవి కొనొచ్చనమాట. సో, ఇక్కడైతే నేనైతే దీపాలైతే పెట్టేస్తున్నాను. ఇంతకీ మీరు ఏ ఏ టైపు క్రాకర్స్ కొన్నారు? సో, నేనైతే లాస్ట్‌లో అయితే నేను మా పిల్లలకి ఏమేమి క్రాకర్స్ కొన్నానో అవి కూడా చూపిస్తానండి. సో, నేను చాలా సేఫ్టీగా, సెక్యూర్‌గా కొన్నాను. మనం ఎంత సేఫ్టీగా కొన్నా ఒక్కొక్కసారి చెప్పలేము కాబట్టి సో, పిల్లల్ని చాలా జాగ్రత్తగా ఉంచండి. అలాగే పిల్లలకి కాటన్ దుస్తులు వేయడం, సో, చెప్పులు వేయడం, సో, ఇవన్నీ కూడా చేయండి. ఎందుకంటే దగ్గర దగ్గర నాగల చవితి వరకు కూడా ఈ దీపావళి సెలబ్రేషన్స్ అనేది పిల్లలు జాయిగా కాల్చుకుంటానే ఉంటారు కాబట్టి సో, చక్కగా పిల్లలనైతే చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలనమాట. సో, ఇక్కడైతే భూచక్రాలు వేస్తున్నారు మా హస్బెండ్ అయితే. సో, ఒక 2, 3 ఏస్తే దాన్నైతే చిన్న వీడియో తీశాను. తర్వాత అయితే ఓ 4 చిచ్చుబుడ్లు అయితే వేసుకున్నాం. సో, చూసారా ఇక్కడ భూచక్రం అయితే ఎట్లా పేలిందో అదే అంటున్నాను. పిల్లల్ని చాలా దూరంగా పెట్టుకోవాలనేసి. సో, మా పాప అయితే పెద్దది కాకరపువ్వు ఒత్తిస్తే పాపం పట్టుకుని ఆడుకుంటుందనమాట. చిన్న పిల్ల కదండీ! సో, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆహ్, వాళ్ళకి తెలియట్లా సరదా పాపం. ఇదైతే సెల్ఫీ స్టిక్ అండి. మోటు పత్లు సెల్ఫీ స్టిక్ అనమాట. సో, నేను ఏం చేశానంటే నాకు వీడియో తీయడం కుదరలేదు. ఏ మందులు కొన్నాం స్టార్టింగ్‌లో. సో, ఒకరోజు దీపావళికి మొత్తం మందులు కాల్చేసుకున్న తర్వాత అయితే నేను చిన్న వీడియో అయితే తీసాననమాట. ఏమేమి కొన్నాం ఏంటి అనేసి. సో, ఇక్కడ చూసారా మా బాబుతో కూడా మా హస్బెండ్ అయితే చిచ్చుబుడ్డి వేయిస్తున్నారు. సో, ఇది పెద్ద ప్రమాదమేం కాదు. కాకపోతే ఏంటంటే వెంటనే వచ్చేయాలి వెనక్కి. సో, నేను ముగ్గు చూసారా ఎంత అందంగా వేశానో. సో, దీపాల ముగ్గే వేసుకున్నాననమాట. ఇక్కడైతే నేను అంటిస్తున్నాను. సో, కొంచెం నాకు భయమేనండి. నాకు చిన్నప్పటి నుంచి కూడా భయమే. నేను కాల్చేదాన్ని కాదు చిన్నప్పటి నుంచి కూడా. నాకు చాలా చాలా భయము. సో, మా హౌస్ అయితే ఇలాగా డెకరేషన్ అయ్యింది. ఏదో లైట్‌గా కొంచెం లైటింగ్స్ అవి అనమాట. సో, ఇలా అయితే గోడ మీద అయితే దీపాలైతే పెట్టేశాను. సో, ఇంకా చేసుకోవాలండి. చిన్న పిల్లల వల్ల కొంచెం కుదరట్లేదు. సో, ఇంకా పిల్లలు కొంచెం ఎదిగిన తర్వాత ఇంకా చేసుకోవాలనమాట. సో, ఎప్పుడు కూడా శారీ కట్టుకొని చక్కగా నీట్‌గా రెడీ అయ్యేదాన్ని. ఇప్పుడు ఏంటంటే అసలు ఓపిక లేదు. పిల్లల్ని చూసుకుంటూ స్కూల్లో వర్క్ ఇవన్నీ కూడా కొంచెం ఎలాగైనా నీరసం వస్తుంది. సో, అంత ఓపిక ఉండట్లేదనమాట. స్కూల్ 2 డేస్ హాలిడేస్ వచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వాలా? లేకపోతే వర్క్ ఉందని హ్యాపీగా అంటే వర్క్ ఉందని బాధగా ఫీల్ అవ్వాలో కూడా అర్థం కావట్లేదు. సో, ఇంటి దగ్గర ఉంటే మొత్తం పనేనండి పిల్లలతో గట్టా. అలాగే పిల్లల ఎగ్జామ్ పేపర్స్ కలెక్షన్ చేయడం, ప్రోగ్రెస్ రిపోర్ట్‌లు రెడీ చేయడం ఇవన్నీ కూడా ఆ 2 డేస్‌లోనే అనమాట. సో, ఇక్కడైతే ఒక మా ఆడపడుచు వాళ్ళ పాపదైతే బర్త్‌డే అనమాట. సో, అందుకే పిల్లలిద్దరి చేత గిఫ్ట్ ఇప్పిద్దామనేసి గిఫ్ట్ అయితే తీసుకున్నాను. సో, దట్టు మా పెద్ద బావగారు వాళ్ళది పెళ్లి రోజు అనేసి మా తోటికోడలికైతే గాజులు తీసుకున్నాను. జాకెట్ ముక్క అనమాట. సో, ఫోటో వచ్చేసి 2 ఫోటోలు పెట్టుకుంటారు కదండీ! సో, అది వాళ్ళ అక్క చెల్లెలిద్దరు ఫోటోలు పెట్టుకుంటారనేసి సో, అలా అయితే తీసుకున్నారు. ఇక్కడొచ్చేసి మేము కొన్నవి మతాబీలండి. సో, చూసారు కదా! తర్వాత తాళ్ళు అలాగే ఇవేనండి గన్నలు చూసారు కదా! వీళ్ళు పేల్చారు. అందులోకైతే ఇవే అనమాట రీఫిల్స్. సో, ఇదివరకు ఇలా చుట్టూలా వచ్చాయనమాట. సో, ఇవే మోటు పత్తులు స్టిక్స్ అండి. ఇందులో 3 ఉన్నాయి అంతే. ఇదివరకు చుట్టూన ఇలా రీల్ కింద వచ్చేది కదా! ఇప్పుడైతే ఇలా వస్తున్నాయి అనమాట గన్స్‌లోకి. సో, ఇవొచ్చేసి కాకరపోతులనమాట. ఒక్కొక్క పెట్టె ఆల్రెడీ అయిపోయింది. ఇంకొకటి ఉంది. ఇవైతే భూచక్రాలండి బాక్సు. సో, ఇవి చిచ్చుబుడ్లు. ఇందులో 5 ఉంటాయి. 2 ఆల్రెడీ వేసేసాము. సో, కొంచెం ఆహ్, ఆహ్,
వచ్చాయి ఇవి కూడా. చాలా బాగున్నాయనమాట కొత్తగా స్టార్స్ కింద వచ్చి. ఇవైతే మీ అందరికీ తెలుసు కదండీ! ఇవి ఒక చిచ్చుబుడ్లనమాట. సో, ఇవైతే అగ్గిపెట్టెలు. పెద్ద అగ్గిపెట్టెలండి. అంటే పెద్ద పుల్లుంటుందనమాట. సో, ఒక డబ్బాలో వస్తాయి. ఎన్నో రావట్లేదు. ఒక్కొక్క డబ్బాలో ఒక 10 ఎన్నో ఉంటున్నాయి అంతే. సో, ఇందులో 3 ఉంటాయి. ఆల్రెడీ ఒకటి యూజ్ చేసింది మా పాప. ఇంకా 2 ఉన్నాయనమాట. అన్నీ కూడా జూనియర్ మింట్ చూసారు కదండీ! చిన్న పిల్లలకి సంబంధించినయే కొన్నాను. ఎక్కువేమి ఇది కాదు. ఇవి కూడా ఒక అగ్గిపెట్టెల బాక్స్ అనమాట. సో, నేను సేఫ్టీగానే కొన్నానని నేను అనుకుంటున్నాను. మీరు కూడా భావిస్తే గనక వెరీ గుడ్ అనేసి కామెంట్ చేయండి. సో, లైక్ చేయండి. సో, ఇవైతే పాము బిళ్ళలు, అలాగే వెన్న ముద్దలు, చెరకొక పెట్టి వెన్న ముద్దలనమాట. సో, ఇవేనండి మా పిల్లలకి నేను కొన్న క్రాకర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సో, మా దీపావళి సెలబ్రేషన్స్. బాయ్ బాయ్.